హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. మనం అయితే 'బిగ్ బాస్ 9' రివ్యూస్ అయితే ఇస్తూ ఉన్నాం కదా! అదైతే మధ్యలో స్టాప్ చేయాల్సిందొచ్చిందండి. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అందుకే అక్కడైతే వీడియోస్ చేయడానికి కుదరలేదండి. అందుకే 2 వీక్స్ వరకు నేనైతే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే మళ్ళీ రీకంటిన్యూషన్ చేద్దామనేసి నేనైతే అనుకుంటున్నానండి. అందుకే ఈరోజైతే వీడియో స్టార్ట్ చేశాను. చాలా రోజులు ఊరు నుంచి వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాను వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి. కానీ టైం అయితే సెట్ కావడం లేదు. అందుకోసమే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయటం లేదండి. ఈరోజైతే మళ్ళీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్స్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజైతే డే 31 ఎపిసోడ్ గురించి మనమైతే రివ్యూ ఇద్దామండి. ఇక్కడ స్టార్టింగే నైట్ అయితే చూపించారండి. ఈ ఎపిసోడ్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది ఈ ఎపిసోడ్. నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా, మా టైం అయితే సెట్ కావడం లేదు. అందుకే లేట్గా అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితే. ఇంకా నైట్ అయితే కూర్చొని దివ్య అయితే ఒక్కటే మాట్లాడుకుంటూ ఉంటుందండి. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది శ్రీజ గురించి. శ్రీజ మేము ఆడితే అసలు తట్టుకోలేదు. శ్రీజ గెలవడానికి ఎంతకైనా తెగిస్తుంది, అన్ఫేర్గా అయినా ఆడుతుంది. మేము ఆడితే అస్సలు తట్టుకోలేదు శ్రీజ అని చెప్పేసి దివ్య అయితే ఆమె ఒక్కటే కూర్చొని అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆమె గెలవడానికి కోసం ఏదైనా చేస్తుంది, అంటే గేమ్ కూడా అన్ఫేర్గా ఆడుతుంది అని చెప్పేసి దివ్య అయితే చెప్పుకుంటూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే అయిపోయింది. మంచిగా పాట పెట్టారు, డ్యాన్స్ అయితే వేసేసారండి. చాలా బాగా అయితే వేశారు డ్యాన్స్. ఈ సీజన్లో వచ్చేసి డ్యాన్స్ అయితే అంతగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, ఒక్క రాము రాథోడ్ తప్ప. నెక్స్ట్ వచ్చేసి మార్నింగే బర్నీ అండ్ రాము అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారండి. దేని గురించి అంటే మెయిన్ హౌస్లోకి యాక్సెస్ లేదు కదా, అంటే మామూలుగా ఒక టాస్క్ అయితే జరుగుతూ ఉంటుంది. నేనైతే ఎపిసోడ్స్ కంటిన్యూస్గా చూస్తూ ఉన్నాను, కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి కుదరలేదు. మీరు కన్నా అదే ఎపిసోడ్స్ చూసింటే కానీ మీకు అయితే అర్థమై ఉంటుంది. ఏంటంటే మామూలుగా ఇప్పుడైతే టాస్క్ జరుగుతూనే ఉంది, అంటే ఇద్దరిద్దరు వచ్చేసి ఒక పేరుగా నిలబడాలి అని చెప్పేసి టాస్క్ అయితే ఇచ్చారు కదా. దానికి సంబంధించి మెయిన్ హౌస్లోకి యాక్సెస్ లేదు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఆల్రెడీ చెప్పారు. ఇంకా రాము కెప్టెన్ కాబట్టి రాము అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మెయిన్ హౌస్లోకి యాక్సెస్ లేదు కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడ రాము వచ్చేసి ఇమాన్యుయల్తో చెప్తుంటారన్న, ఏంటన్నా వీళ్ళు యాక్సెస్ లేదు అయినా వచ్చి కూర్చో ఉంటున్నారు అని చెప్పేసి రాము అయితే ఇమాన్యుయల్తో చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ రీతు అండ్ డెమాన్ పవన్ ఇద్దరు కూడా కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకైతే చెప్తారు, యాక్సెస్ లేదు కదా ఇంట్లోకి రావడానికి, మీరు వెళ్ళి బయట కూర్చొని మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెలూన్ టాస్క్ అనేది ఒకటి జరిగింది కదండి. ఆ బెలూన్ టాస్క్లో ఇక్కడ వచ్చేసి పాయింట్స్ మొత్తంగా అయితే తీసేశారు. అంటే ఎవరు ఫస్ట్ ప్లేస్లో నిలబడతారో వాళ్ళకైతే ఏదో ఒక బెనిఫిట్ అయితే బిగ్ బాస్ ఇస్తారు కదా. అలాగా ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చెప్పేసి ఎవరైనా ఆట ఆడేది ఎందుకు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే పాయింట్స్ అన్నీ కూడా తీసేశారండి. అక్కడ బెలూన్ టాస్క్ జరిగి ఉంటుంది. ఆ బెలూన్ టాస్క్లో అందరూ అన్ఫేర్గా ఆడారు. సంజన అండ్ ఫ్లోరా మాత్రమే ఫేర్గా ఆడినప్పటికీ వాళ్ళ పాయింట్స్ అయితే తీసేశారు. దానికి సంబంధించి సంజన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మేము ఫిజికల్ టాస్క్లు అంటే ఎలాగో ఆడలేము కదా, ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు మేము బాగా ఆడినా సరే మాకైతే ఫేర్ జరగలేదు, అన్ఫేరే జరిగింది అని చెప్పేసి సంజన అయితే బాధపడుతూ ఉంటుంది. మా పాయింట్స్ అన్నీ తీసేశారు అని చెప్పేసి ఏడుస్తూ ఇమాన్యుయల్తో అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇమాన్యుయల్ ఏం చెప్తారు, మీరు ఏం ఏడవాల్సిన అవసరం లేదు, మీకు బెనిఫిటే జరిగింది, ఏం బాధపడకండి, ఇంకా గేమ్ మంచిగా ఆడండి అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే చాలా బాగా చెప్పారండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భరణి గారు వచ్చేసి డెమోన్తో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి డెమోన్, నువ్వైనా తనుజాకి చెప్పు అర్థం చేసుకోమని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే దివ్య అర్థం చేసుకుంటుంది, బాగా ఉంటుంది, ఆమెను చూస్తే ప్రశాంతంగా ఉంటుంది, తనుజ అలా కాదు, చీటికి మాటికి అలుగుతూ ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ భరణి గారి విషయం ఏంటంటే మొత్తము
అంతా ఇది బిగ్ బాస్ ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉందంటే అంత ఫ్యామిలీ రిలేటెడ్‌గా ఉందండి. ఎందుకంటే నాన్న, కూతురు, అన్నా, చెల్లెళ్ళు, అక్క, తమ్ముడు ఆహ్, అట్లా ఫ్యామిలీ రిలేటెడ్‌గా పోతుందేమో! ఆ బాండ్స్ వల్ల ఇతని గేమ్ డిస్టర్బెన్స్ అవుతుందేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఈ భరణి గారి గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటున్నారు. ఏమని బర్నీ గారిని నేను చాలా మాటలైతే అన్నాను. దాని గురించి నేనైతే సారీ చెప్పాలి అనేసి బర్నీ గారి గురించి సంజన గారైతే చెప్తూ ఉంటారండి. దేని గురించి చెప్తూ ఉంటారంటే ఇక్కడ ఆమె కోసము సాక్రిఫైస్ చేసింటారు కదా భరణి గారు, అది లాకెట్. ఆ సాక్రిఫైస్ చేసినప్పటికీ ఈమైతే ఎగ్స్ దొంగతనం చేసి 8 గుడ్లు అయితే మింగేసింది కదా, సిగ్గుండాలి కొంచెమైనా నోట్ కాడ నుంచి ఇలా ఎగ్స్ తీసేయడానికి అని అయితే అనింటాడు భరణి గారు. అప్పుడు ఆ సంజన గారు ఏం చెప్పింటారంటే సిగ్గుండాలి అనే పదం అతను యూజ్ చేశారు అని చెప్పేసి అక్కడ చాలా డిస్టర్బెన్సెస్ అయితే జరిగాయండి. ఇదంతా మళ్ళా సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత సంజన గారు అయితే చెప్తూ ఉంటారు, భరణి గారికి అయితే సారీ చెప్పాలి, చాలా మాటలు అనేసాను అని అయితే చెప్తూ ఉంటారండి. ఒక్క నిమిషం అండి. ఇంకా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సంజన గారు ఏమన్నారంటే భరణి గారిని, ఫస్ట్ తనుజ ఉన్నింది, తనుజ తర్వాత నేనే ఉన్నాను, కానీ ఇప్పుడు కొత్త అమ్మాయి దివ్య వచ్చింది కాబట్టి నేను బ్రతుకున్నానా లేదా అన్న విషయాన్ని కూడా భరణి గారు పట్టించుకోవడం లేదు, మర్చిపోయారు అని చెప్పేసి సంజన గారు అయితే అంటూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళ పేరు అయితే చూడడానికి కొంచెం కామెడీగా కొంచెం ఎంటర్టైనింగ్గా బాగుంటుంది. వాళ్ళైతే మంచిగా పాట అయితే పాడారు. ఇమాన్యుల్ అయితే అస్సలు కామెడీలో నెక్స్ట్ లెవెల్ అండి. ఇమాన్యుల్ గారు అయితే చాలా చాలా బాగా చేస్తారు కామెడీ అయితే. నాకైతే చాలా ఇష్టం అండి ఇమాన్యుల్ కామెడీ అంటే. మన జంట ఎంత బాగుందో కదా అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్, తనూజ, శ్రీజ ఇక్కడొచ్చేసి ఒక చిన్న గొడవ అయితే జరిగి ఉంటుందండి. ఏ పని బాట లేకుండా లోపలికి రాకూడదు కదా అని చెప్పేసి రాము అన్నప్పుడు, చికెన్ నా కోసమే పంపించారు, అది నేనే చేయించుకుంటాను, అది నా కోసమే అనేసి శ్రీజ అయితే చెప్తూ ఉంటుంది. అంటే ఆమె ఉద్దేశ్యం ఏందంటే అక్కడ నేను లోపలికి వెళ్ళి చికెన్ నాకు నచ్చినట్లు నేను వండించుకుంటాను అని అయితే చెప్తది. రాము ఏం చెప్తాడు, అట్లా ఏం అవసరం లేదు, వాళ్ళు వండుతారులే, అది అందరి కోసం వచ్చింది కదా అంటే శ్రీజ ఏమంటుంది, లేదు అది నా కోసమే వచ్చింది అని చెప్పేసి నాకు అనేసి అంటూ ఉంటుంది. రాము వచ్చేసి అలా కాదు ఇలా అని అయితే చెప్తాడు. అప్పుడు శ్రీజ ఏమంటుంది, కెప్టెన్ అయినంత మాత్రాన అంత యాటిట్యూడ్ పనికిరాదు రాము నీకు అనేసి చెప్తూ ఉంటుంది. అక్కడ క్లియర్ కట్గా అందరికైతే అర్థమవుతుందండి. ఎందుకంటే రాము అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు, అది ఖచ్చితంగా కెప్టెన్ అయిన తర్వాత అలా ఉండాల్సిందే అనేది నా అభిప్రాయం కూడా. ఎందుకంటే అలా ఉండకపోతే బిగ్ బాస్ హౌస్లో అందరు రాముని అయితే ఒక ఆట ఆడేసుకుంటారండి. మామూలుగానే అందరిలోకి చూసేదానికి కొంచెం చిన్న పిల్లాడిలాగా అయితే రాము ఉంటాడు. కాబట్టి అంతా మన చేతుల్లో, అంటే కెప్టెన్ అంటేనే ఇంటిని రూల్ చేసేవాడు అనేసి కదా అర్థము. అంత యాటిట్యూడ్ ఉండడం బాగానే ఉంది. అంత యాటిట్యూడ్ ఉండాలనేది కూడా నా అభిప్రాయము. మీరేమంటారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా రాము వచ్చేసి అందరికైతే చెప్తూ ఉంటాడు, ఇలా నా కోసమే పంపించారు చికెన్ అనేసి శ్రీజ అంది అనేసి లోపలికి వచ్చేసి అందరికీ చెప్తూ ఉంటాడు రాము. అప్పుడు రీతు ఏం చెప్తుందంటే ఆమె ఉద్దేశం అది కాదు, చికెన్ దగ్గరుండి వండించుకుని తిన్నాము అనేసి ఆమె ఆ ఉద్దేశంలో అనిందని చెప్పేసి ఇక్కడ రీతు అయితే చెప్పింది. ఇక్కడ స్టాండ్ తీసుకోవడం అనేది నాకు కూడా చాలా బాగా నచ్చింది. అప్పుడు రాము, కానీ యాక్సెస్ లేదు కదా లోపలికి రావడానికి, నేను మాత్రం ఏం చేస్తాను, నేనేమన్నా వద్దన్నానా అనేసి రాము అంటాడు. నాకు అసలు చికెనే వద్దు, నేను చికెనే తినను అని చెప్పేసి అక్కడ జోక్స్ అయితే చేస్తూ ఉంటారు రాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పులిహోర రాజా ఇతను ఎప్పుడైతే అదే తనుజాతో అట్లా చేయడము మానేస్తారో అప్పుడు ఇంకా అభిమానులు పెరిగి ఇంకా మంచి ఆటలోకి వెళ్ళి బాగా అనిపిస్తాడు కళ్యాణ్. అది కాకుండా ఇక్కడ ఆ అమ్మాయి ఇరిటేషన్గా ఫీల్ అవ్వడము, అంటే దూరంగా పెట్టడం అనేది అప్పటికి
మనకి చూసే వాళ్ళకి గానీ అర్థమైపోతుంది. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అంటే డిస్కంఫర్ట్‌గా తనుజ అయితే ఫీల్ అవుతుందండి. ఆ డిస్కంఫర్ట్‌ని మనం గుర్తించి మనం ఎంతలో ఉండాలో అంతవరకు ఉంటే బావుంటుంది. కానీ పక్కనకి వెళ్ళి మాట్లాడడము, మెలికలు తిరిగిపోయి మాట్లాడడము, డిస్కంఫర్ట్‌గా ఉన్నా కూడా తెలుసుకోకుండా మాట్లాడడము, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆర్ట్ అనేది అతనికే ఇదైపోతుంది. కాబట్టి అట్లా చేయకుండా ఇంగా మంచిగా ఆడితే బావుంటుందేమో అన్నట్లుగా నాకైతే అనిపించింది. లాస్ట్ వీకెండ్‌లో కూడా నాగార్జున సార్ అయితే ఆల్రెడీ చెప్పారు. అంటే చేతులు పట్టుకొని ఆడడం కాదు, మాట్లాడడం కాదు, ఆట ఇంకా మంచిగా ఆడాలి అని చెప్పేసి నాగార్జున సార్ కూడా చెప్పారు. ఇంతకంటే ఓపెన్‌గా పబ్లిక్‌లో చెప్పినప్పటికీ అతనేం చిన్న పిల్లాడేం కాదు గదా! ప్రతీదీ అర్థమయ్యేంత మైండ్ అయితే ఉంది కాబట్టి అతను అర్థం చేసుకొని మసులుకుంటే బావుంటుంది. కానీ అలా రుద్దటం ఇవన్నీ చేయడం వల్ల చూసే వాళ్ళకి గూడా చిరాగ్గా, ఎబ్బెట్టుగా అయితే అనిపిస్తుందండి అనేది నా అభిప్రాయము. మీరేమంటారో కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇక్కడొచ్చేసి ఏమంటాడు కళ్యాణ్ తనుజాతో, "ఇఫ్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ లైక్ మీ ఇట్స్ ఓకేనా" అనైతే అంటారు. నాలాంటి వాడైతే మీకు ఓకేనా అనేసి తనుజాతో అయితే కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. అప్పుడు తనుజ ఏమంటుంది, అందుకే నిన్ను చైల్డ్ మెంటాలిటీ అనేది నాకు ఎలాంటి వాడు కావాలంటే నేను నీకు ఇలా ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో అలాంటి వాడు నాకు కావాలి. కూల్‌గా, కామ్‌గా ఉండేవాడు. ఏ ప్రాబ్లమ్‌నైనా ఒక్క మాటలో సాల్వ్ చేసేవాడు కావాలి అనేసి తనుజ అయితే చెప్తూ ఉంటుంది. దీని గురించి అయితే ఇంకా పక్కన బెడ్‌లో అయితే పనుకొని రీతు, ఇమాన్యుల్, సంజన వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యుల్ అయితే ఏమంటారు చూడండి ఆమె అయితే చైల్డ్ లాగే చూస్తూ ఉంటుంది వాడినైతే కళ్యాణ్‌నైతే అనేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటాడండి. నెక్స్ట్ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చాడండి. తప్పులని సరిదిద్దుకునే టాస్క్ అనేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇక్కడ టాస్క్ ఏం లేదు. మామూలుగా ఒక రూమ్‌లో వచ్చేసి అన్ని బొమ్మలైతే పెట్టింటారు. ఇప్పుడు వీళ్ళు పేర్‌గా అయితే ఆడుతున్నారు కాబట్టి ఒక రూమ్‌లో బొమ్మలన్నీ పెట్టుంటారండి. అంటే టెలిఫోను, కిరీటము ఇలాంటివన్నీ పెట్టుంటారు. ఒకరొచ్చేసి ఇక్కడే నిలబడుకొనుండాలి. ఇంకొకరొచ్చేసి రూమ్‌లోకి వెళ్ళి, ఆ రూమ్‌లో బజర్ మోగిన తర్వాత రెడ్ క్లాత్ దగ్గర ఉన్న బొమ్మ మీరు బాగా గమనించుకొనొచ్చి మీకిచ్చిన బోర్డ్స్‌లో అయితే డ్రా చేయాలి. ఆ డ్రా చేసిన దాన్ని మీ పార్ట్నర్ గెస్ చేసేసి వెళ్ళి అక్కడ అంటే అప్పటికే అదంతా తీసేసి అంటే ఏదైతే కొంచెం ఇప్పుడు టెలిఫోన్ ఉంది. టెలిఫోన్ లాంటివి ఒక 3, 4 అయితే పెడతారు. కిరీటం ఉంది. కిరీటం లాంటివి ఒక 3, 4 అయితే పెడతారు. ఇలా దానికి సంబంధించిన బొమ్మలైతే ఉంటాయి. దాంట్లో ఏది కరెక్ట్‌గా రెడ్ క్లాత్ దగ్గర ఉందో వీళ్ళైతే గెస్ చేసి డ్రా చేయాలి. ఆ డ్రా చేసిన దాన్ని కరెక్ట్‌గా గెస్ చేసేసి ఆ బొమ్మనే తీసుకొనొచ్చి వీళ్ళకైతే చూపించాలి. ఇదండి టాస్క్. మొత్తంగా మీకు అయ్యుంటుందని నేనైతే అనుకుంటున్నాను. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అది మొత్తానికి టాస్కు. ఆ టాస్క్‌లో వచ్చేసి కళ్యాణ్ అస్సలు దరిద్రంగా గెస్ చేశాడండి. తనూజ, కళ్యాణ్ ఇద్దరు ఒక పేరు గదా! తనూజ అయితే డ్రాయింగ్ చాలా బాగా గీశారండి. ఈజీగా క్యాచ్ చేసేయొచ్చు. అంటే ఏ బొమ్మ గీశారు అని చెప్పేసి. కానీ తనుజ గీసిన దాంట్లో అయితే కళ్యాణ్ ఒక్కటి కూడా గెస్ చేయలేకపోయినారండి. ఇంకా మిగతా వాళ్ళు మాత్రం బానే గెస్ చేశారు. అంటే అక్కడ వాళ్ళు పార్ట్నర్ గీసిందే కాకుండా వేరే వాళ్ళు ప గీసింది కూడా వాళ్ళు గెస్ చేసి ఏదైతే కరెక్ట్‌గా ఉంటుందో ఆ బొమ్మ తీసుకొనొచ్చినా కూడా వాళ్ళైతే క్వాలిఫికేషన్ చేసేసి విన్నర్స్‌గా ప్రకటించేశారక్కడ. ఇక్కడ బాగా ఆడినుంటే ఇంకా పాయింట్స్ ఎక్కువగా వచ్చేవేమో అనేసి నా అభిప్రాయము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎవరు గెలిచారంటే భరణి అండ్ దివ్య. అంటే దివ్య అయితే డ్రా చేసింది. భరణి గారు వచ్చేసి తీసుకొనొచ్చేసారు. వాళ్ళైతే విన్ అయిపోయారండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి సంజన అండ్ ఫ్లోరా వీళ్ళైతే గెలిచేశారు. ఫ్లోరా గారైతే హాసంగా ఆడారండి. ఈ గేమ్ అయితే చాలా చాలా బాగా ఆడారు. ఇక్కడ వచ్చేసి సంజన గారు ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మని సరిగ్గా గీయలేదు. అంటే ఇక్కడ ముగ్గురు మనుషులనైతే పట్టుకొని ఉంటారు.
ఆ! ముగ్గురు మనుషులనైతే పట్టుకొనుంటారండి. ఆ బొమ్మనైతే తీసుకొని రావాలి. ఫ్లోరా గారైతే చాలా బాగా గెస్ చేసేసి యాక్టివిటీ ఏరియాలకైతే వెళ్ళి ఆ బొమ్మనైతే తీసుకొనొచ్చేసారు కాబట్టి ఆమె విన్ అయింది. ఎలా అంటే సంజన గారు ఆ బొమ్మని గీకపోయినా కూడా తనుజ గీసింది కాబట్టి తనుజ వచ్చేసి కళ్యాణ్‌కి చెప్తుంది. "ఇక్కడ చూడు, ఇక్కడ బాగా గమనించి వెళ్ళు" అని చెప్పింది. సంజన గారు గూడా చెప్పారు. సీ దేర్" అంటే అక్కడికి చూడండి, అక్కడ చూసి తీసుకురాపోండి అని చెప్పేసి సంజన గారు కూడా చెప్పారు. ఫ్లోరా గారైతే కరెక్ట్‌గా గెస్ చేసేసి ఆ బొమ్మనైతే తీసుకొనొచ్చేసింది కాబట్టి సంజన అండ్ ఫ్లోరా అయితే గెలిచారండి. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు అండ్ శ్రీజ గారైతే గెలిచారు ఇక్కడ. ఇక్కడ ఏమైందంటే కిరీటం బొమ్మ అయితే అక్కడ రెడ్ క్లాత్ దగ్గర పెట్టారండి. ఆ రెడ్ క్లాత్ దగ్గర ఉన్న కిరీటాన్ని వీళ్ళైతే గెస్ చేయాలి. అదే డ్రా చేసి గెస్ చేయాలి. అస్సలు కొంచెం కూడా సుమన్ శెట్టి గారైతే గీయలేదండి. కానీ శ్రీజ వచ్చేసి పక్కన గీసిన వాళ్ళ ఇది చూసేసి బొమ్మను చూసేసి తీసుకొనొచ్చేసింది. అక్కడైతే సుమన్ గారు అండ్ శ్రీజ గారైతే గెలిచారు. బిగ్ బాస్ వచ్చేసి మీరు గీసిన కిరీటం అచ్చం అలాగే ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇక్కడ మనం మైండ్‌తో పాటు కొంచెం లక్ కూడా ఫేవర్ చేస్తే ఆ ఆటలో అయితే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి వీళ్ళైతే గెలిచారు. ఇంకా లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు ఎవరంటే కళ్యాణ్ అండ్ తనుజ. చెప్పాను కదా, తనుజ చాలా బాగా గీసినప్పటికీ కూడా కళ్యాణ్ తెలుసుకోలేదు. అండ్ ఆల్సో వీళ్ళకి లక్ కూడా ఫేవర్ చేయలేదు కాబట్టి వీళ్ళైతే అక్కడే ఆగిపోయారు. ఆ గేమ్‌లో అయితే అక్కడే నిలిచిపోయారండి. ఇంకా ఎమోషనల్ అయితే అయిపోతుంది తనూజ. నాకు అస్సలు లక్ ఫేవర్ చేయలేదు కొంచెం కూడా. నేను చాలా బాగా ఆడాను. ఇంకా నా 100% నేనైతే ఇచ్చాను. ఫిజికల్ టాస్క్‌లో గానీ, అలా ఇచ్చినప్పటికీ ఇది మైండ్ టాస్క్ కదా! నేను దీంట్లో గెలిచుంటే బాగుండేది అని చెప్పేసి తనుజ ఏడుస్తూ ఉన్నప్పటికీ, కళ్యాణ్ వచ్చేసి ఓదార్చడం అంటే షోల్డర్ ఇలా ఇలా రుద్దటము ఇవన్నీ కూడా కొంచెం ఎబ్బెట్టుగా అనిపించాయి. ఓదారుస్తూ ఉన్నాడండి. ఇంకా డెమాన్ వచ్చేసి రీతునైతే ఓదారుస్తూ ఉంటాడు. అంటే గట్టిగా హగ్ చేసుకొని అయితే వాళ్ళైతే ఉంటారు. అదే చెప్పాను కదా, 100% ఇచ్చాను నేను. దీంట్లో అయినా గెలిచింటే చాలా బాగుండేది అని చెప్పేసి తనుజ అయితే బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ వచ్చేసి చెప్తూ ఉంటాడు, "నువ్వేం బాధపడొద్దు" అంటే, "ఏ నువ్వు వెళ్ళురా ఇక్కడి నుంచి, నాకు ఇరిటేషన్ వస్తుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి" అని చెప్పేసి డైరెక్ట్‌గా తనుజ కళ్యాణ్‌ని అంటూ ఉన్నప్పటికీ కూడా వెళ్ళకుండా అట్లా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉన్నా కూడా అక్కడే కూర్చొని మాట్లాడడం అనేది నాకైతే కొంచెం గలీజ్‌గా అయితే అనిపించిందండి. ఇంక నెక్స్ట్ స్కోర్ బోర్డ్ అయితే చూపించారు. ఫస్ట్ స్కోర్ అంటే ఫస్ట్ పేర్ వచ్చేసి భరణి గారు అండ్ దివ్య గారైతే ఉన్నారు. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి స్కోర్ బోర్డ్‌ని అయితే చూసేసి ఇంకా నారాయణ, చైతన్య ఇలాంటి స్కూల్స్ గురించి అయితే చెప్తూ ఉంటారు. త్రిబుల్ ఐటీ ఇన్ని, త్రిబుల్ ఈ ఇన్ని అని చెప్పేసి స్కోర్స్ చెప్పడము. అది కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా అయితే మిమిక్రీ చేసి ఇమాన్యుల్ అయితే చెప్పడం జరిగిందండి. చాలా బాగా అయితే చెప్పారు. ఇంకా డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్ళకి టాస్క్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది టాస్క్ కూడా. అందరికీ అంటే పేర్ వచ్చేసి అటుపక్క ఒకరు, ఇటుపక్క ఒకరైతే నిలబడుకో ఉండాలి. అవి వచ్చేసి మధ్యలో చెక్క ఉంటుంది. ఇద్దరు వచ్చేసి ఇట్లా హోల్డ్ చేసి పట్టుకొని ఉండాలి. ఎవరైతే ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో అంటే స్ట్రైట్ హ్యాండ్స్ ఇలాగే పెట్టుకొని ఉండాలి. అస్సలు బెండ్ చేయకూడదు. అలాగా ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళు విన్నర్స్ అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇంకా అందరూ వచ్చేసి నిలబడుకొని ఉంటారండి. ఫస్ట్ వచ్చేసి ఒక్కొక్క జంటకి ఒక్కొక్క శాక్ అయితే పెట్టాలి అని చెప్పేసి అంటారు. దీంట్లో కూడా వచ్చేసి ఇంతకుముందు జరిగిన టాస్క్‌లో కూడా సంచాలకులు రాము అండ్ ఇమాన్యుయలే. ఇప్పుడు జరిగిన టాస్క్‌లో వచ్చేసి సంచాలకులు వచ్చేసి రాము అండ్ ఇమాన్యుయలే అనండి. ఇంక అందరైతే నిలబడతారు. ఎవరెవరు భరణి అండ్ దివ్య, రాము డెమాన్ పవన్, రీతు, ఇంకా సంజన, ఫ్లోరా గారు వీళ్ళందరూ అయితే నిలబడుకో ఉంటారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాగ్ అని చెప్పారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే అందరూ పెట్టేస్తారండి. ఇంకా ఒక్కొక్క జంటకి రెండు శాక్లని అయితే చెప్తారు. అప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్కి, సుమన్ శ్రీజకి వీళ్ళకైతే పెట్టింటారు. ఒక్కొక్క జంటకు ఒక్కొక్కటి అన్నప్పుడు పెట్టినారు. ఒక్కొక్క జంటకి రెండు శాక్లు అన్నప్పుడు తనుజాకి, కళ్యాణ్కి, సుమన్ శెట్టికి, శ్రీజకి వీళ్ళకైతే పెట్టారు.
సుమన్ శెట్టి గారు, శ్రీజ గారైతే ఎలిమినేట్ అయిపోయారండి. అంటే కొంచెం తక్కువైపోయింది. వాళ్ళు పడిపోయే పరిస్థితిలో అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళైతే డిస్ట్రాక్ట్ అయ్యి ఎలిమినేట్ అయితే అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళ హైట్ ఇద్దరు హైట్ తక్కువగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే డిసడ్వాంటేజెస్ అయిపోయింది. వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఎలిమినేట్ అయిన శ్రీజ, సుమను మీరిద్దరు వచ్చేసి వాళ్ళని టచ్ చేయకుండా వాళ్ళనైతే డిస్టర్బ్ చేయొచ్చు అని అయితే చెప్పారు. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి బర్నీ గారు అండ్ దివ్య గారు వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. నెక్స్ట్ 2 జంటలకి ఒక్కొక్క శాక్ అయితే పెట్టాలి అని చెప్పారు. అప్పుడు ఎవరికి పెట్టారు వీళ్ళు? కళ్యాణ్ తనుజకి, డెమాన్ పవన్కి అయితే పెట్టారు. సంజన ఫ్లోరా అవుట్ అయిపోయారు. అయితే అవుట్ అయిపోయారండి ఇక్కడ నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి. ఇంకా లాస్ట్ వరకు లాస్ట్ 2 జంటలు అయితే మిగిలాయి. ఎవరెవరంటే తనుజ కళ్యాణ్ అండ్ రీతు, డెమాన్ పవన్ వీళ్ళ 2 జంటలు అయితే మిగిలాయండి. ఇక్కడ చూడండి తప్పంతా వచ్చేసి తనుజ గారిదేనండి. ఇక్కడ ఆమె హోల్డ్ చేసి పట్టుకొని ఉంది. కళ్యాణ్ అయితే చాలా బాగా చెప్తున్నారండి. బాగా చూడండి అది పట్టుకోండి, మీకు వీలైనంత వరకు పట్టుకోండి, దాని తర్వాత నేను చూస్తాను అని చెప్తూ ఉన్నప్పటికీ ఆమె బ్యాలెన్స్ తప్పిపోయి శాక్ అయితే కింద పడిపోతుంది. కాబట్టి వాళ్ళిద్దరైతే అవుట్ అయిపోతారు. లాస్ట్ వరకు వచ్చేసి డెమాన్ పవన్ అండ్ రీతు అయితే గెలుస్తారండి. అక్కడ వచ్చేసి నువ్వే చెప్పావు ఇలా వదలమని చెప్పేసి బ్యాలెన్స్ తప్పిపోయింది, నేను చాలాసేపు వరకు కష్టపడ్డాను, అయినా ఏం యూస్ లేకపోయింది, మనమైతే ఓడిపోయాము అని చెప్పేసి తనుజ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా వాష్రూమ్లో కూడా మళ్ళీ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఇలా చెప్పాను నేను, అలా చెప్పాను, హోల్డ్ చేయమని చెప్పాను కదా, నువ్వు సరిగా హోల్డ్ చేయలేదు, అది కింద పడిపోయింది, బ్యాలెన్స్ తప్పిపోయింది అని చెప్పేసి మళ్ళీ గొడవ అయితే జరుగుతుంది. ఇంకా తనుజ అయితే ఎమోషనల్ అయితే అయిపోతూ ఉంటుంది. కళ్యాణ్ అయితే వచ్చి ఓదారుస్తూ ఉంటారండి. ఇంకా రీతు, డెమాన్ అయితే ఇంకా గెలుస్తారండి. వీళ్ళైతే బాటంలో ఉన్నారు. వర్స్ట్ ప్లేయర్ గురించి చెప్పాలి అని అయితే చెప్తారు. అంటే డెమాన్ పవన్ వచ్చేసి బాటంలో ఉన్న వాళ్ళ గురించి ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. డెమాన్ పవన్, రీతు వచ్చేసి కళ్యాణ్ని అండ్ సుమన్ శెట్టిని అయితే చెప్తారు. వర్స్ట్ ప్లేయర్స్గా మాకైతే అనిపించారు. కళ్యాణ్ అయితే బాగా బ్యాలెన్స్ చేయలేదేమో, సరిగా ఆడలేదు, అందుకోసమే అని చెప్పేసి మేమైతే వర్స్ట్ ప్లేయర్గా ప్రకటిస్తున్నాము అని చెప్పేసి కళ్యాణ్ ఏమైతే చెప్తారు వీళ్ళిద్దరు. ఇంకా సంజన ఫ్లోరా వచ్చేసి సుమన్ శెట్టి గారిని అయితే చెప్తారు. అంటే వాళ్ళిద్దరూ సుమన్ శెట్టి గారు సరిగా ఆడలేదు, అందుకోసమే అని చెప్పేసి వాళ్ళని ఏమైతే చెప్తారు. ఇంకా భరణి అండ్ దివ్య వచ్చేసి కళ్యాణ్ నేము అండ్ సుమన్ శెట్టి గారిని ఏమైతే చెప్తారు. కళ్యాణ్ వచ్చేసి శాండ్ టాస్క్లో సరిగా ఆడలేదు, అందుకోసమే మేమైతే వర్స్ట్ ప్లేయర్గా ప్రకటిస్తున్నాము అనేసి అయితే చెప్తారు. ఇంకా లాస్ట్ వచ్చేసి సంచాలకులు మీరు కూడా చెప్పండి ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి బిగ్ బాస్ అన్నప్పుడు రాము ఇమాన్యుయల్ సంచాలకులు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చేసి శ్రీజ నేమ్ అండ్ కళ్యాణ్ నేమ్ అయితే చెప్తారు. శ్రీజ ఇంకా ఎఫర్ట్స్ పెట్టింటే బాగుండు, సుమనన్న అయితే బాగా ఆడారు కానీ శ్రీజ ఎఫర్ట్స్ పెట్టింటే ఇంకా బాగుండేది అని చెప్పేసి వాళ్ళు అంటారు. అప్పుడు శ్రీజ వచ్చేసి ఇంకా గొడవ అయితే చేసుకుంటుందండి. నేను ఎందుకు సరిగా ఆడలేదు, నేను బాగా ఆడాను కదా, నేను బాగా ఆడలేదంటే నేనైతే ఒప్పుకోను అని అయితే చెప్తా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతు, డెమాన్ పవన్ ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారండి. డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఎలా ఆడాము అని చెప్పేసి. ఇంకా దివ్య వచ్చేసి స్ట్రాటజీ ఏం లేదు ఇక్కడ, నేను మామూలుగానే బాగా ఆడాను అని చెప్పేసి దివ్య, శ్రీజ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. టాస్క్లు కూడా చాలా బాగా ఆడారు. చెప్పినట్లుగా ఈ పులిహోర రాజా ఇంకా పులిహోర కలపడం ఆపేస్తే అతని గేమ్ ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఇంకా మీరేమంటారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అయితే మాట్లాడదాం అని అనుకుంటున్నాను. ఈ వీక్ అంటే సండే జరిగే ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నారండి. మొత్తంగా 6 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది ఈ బిగ్ బాస్ 9లోకి. ఫస్ట్ వచ్చేసి ఆయేషా గారండి. ఈమె వచ్చేసి సీరియల్ యాక్ట్రెస్. బిగ్ బాస్ 6లో 9 వీక్స్ ఉండేసి ఎలిమినేట్ అయితే అయిపోయారు ఈమె. ఇంకా సెకండ్ మెంబర్ వచ్చేసి శ్రీనివాస్ సాయి అండి. ఇతను వచ్చేసి గోల్కొండ హై స్కూల్లో చైల్డ్హుడ్
క్యారెక్టర్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి గౌరవ్ గుప్తా అండి. ఇతను వచ్చేసి గీత ఎల్ఎల్బి సీరియల్లో అయితే యాక్టరు. ఫోర్త్ పర్సన్ వచ్చేసి నిఖిల్. ఈయన వచ్చేసి పలుకే బంగారం అయ్యే సీరియల్లో అయితే నటిస్తున్నారు. ఇంకా చాలా సీరియల్లో కూడా నటించారు. ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ అలేఖ్య చిటి పికిల్స్ నుంచి రమ్య గారు అయితే రాబోతున్నారంట. ఇంకా సిక్స్త్ పర్సన్ వచ్చేసి దివ్యల మాధురి గారు. ఈమె కూడా బిగ్ బాస్కి వస్తున్నారని చెప్పేసి బయట టాక్ అయితే ఉందండి. వీళ్ళందరూ కూడా సండే ఎపిసోడ్లో మనకైతే రిలీజ్ చేస్తారు. ఇంతకీ మీరు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి తప్పకుండా. ఇంతే అండి వీడియో. నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంతవరకు మన వీడియోస్ని చూస్తున్నారు కదా, కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ లైక్స్ నాకు ఇంకా సపోర్ట్ని అయితే ఇస్తాయండి. ఓకే అండి, బాయ్.